హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టెట్ నోటిఫికేషన్లో భాగంగా సైకాలజీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జ్ఞానేంద్రియ చాలక దశకు సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ 3. శిశువు 18 నుండి 24 నెలల మధ్య అంతరదృష్టి ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఆన్సర్ 4. వస్తు స్థిరత్వ భావన, వస్తు శాశ్వతం అని తెలుసుకోవడం. నెక్స్ట్, చింపాంజీ కోతి వల్లే ఉన్నప్పటికీ ధ్వని, ఆకారం, రంగులలో భేదం ఉంటుంది కాబట్టి వేరువేరు జీవులు అని గుర్తించడం ఏ సంజ్ఞానాత్మక నిర్మితి కలిగి ఉంటుంది? ఆన్సర్ 4. సంశ్లేషణ. నెక్స్ట్, పిల్లల ఆలోచనలు పెద్దల ఆలోచనలతో పోలిస్తే గుణాత్మకంగా భేదం కలిగి ఉంటుందని తెలిపిన వారు ఎవరు? ఆన్సర్ 4. జీన్ పియాజే. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఆన్సర్ 4. సర్వాత్మకవాదం తన చుట్టూ తన ప్రపంచమంతా కేంద్రీకరించబడడం. నెక్స్ట్, రెడ్ సిగ్నల్ చూసి బైకు ఆపడం కోల్బర్గ్ ప్రకారం ఈ దశ. ఆన్సర్ 4. అధికారం, సాంఘిక క్రమాన్ని నిర్వహించడం. నెక్స్ట్, కోల్బర్గ్ ప్రకారం సాంప్రదాయ స్థాయికి సంబంధించి సరికానిది? ఆన్సర్ 3. అంతరాత్మక ప్రబోధానుపచారం నడుచుకుంటారు. నెక్స్ట్, ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అనిపించుకొనుటకు సహస్ర ప్రతిరోజు సమయానికి బడికి వస్తుంది. సహస్ర కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయికి చెందుతుంది? ఆన్సర్ 4. సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్, ఉత్తర సాంప్రదాయ స్థాయికి సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ 3. సమాజ శిక్షకు భయపడి సమాజంలోని నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారు. నెక్స్ట్, నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతంకు సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ 2. పిల్లల మెదడును భాషార్జన చేసే యంత్రాలుగా పేర్కొన్నాడు. నెక్స్ట్, కార్ల్ జోరస్ వికాస సిద్ధాంతంకు సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ 3. ఆదర్శాత్మక అహం వాస్తవికత అహం వైపు ప్రయాణిస్తే సయోధ్య కుదురుతుంది. నెక్స్ట్, వెంకటేష్ అనే ఉపాధ్యాయుడు రవి అనే విద్యార్థికి మొదట వృత్తం గీయడం నేర్పించిన తరువాత చతురస్రం గీయడం నేర్పించాడు. అయితే వెంకటేష్ ఏ వికాస నియమాలను అనుసరించాడు? ఆన్సర్ 1. వికాసం క్రమానుగతమైనది. నెక్స్ట్, వివేకానందునికి శాస్త్రీయ చింతన ఎక్కువ. పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం వివేకానందుడు ఏ దశకు చెందుతాడు? ఆన్సర్ 4. అమూర్త ప్రచాలక దశ. నెక్స్ట్, గాంధీజీ సర్వసమాన సమానత్వం కోసం పాటుపడినాడు. అయినా గాంధీజా కోల్బర్గ్ నైతిక అభివృద్ధి ప్రకారం ఏ స్థాయికి చెందుతాడు? ఆన్సర్ 3. ఉత్తర సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్, వికాస లక్షణం కానిది ఏది? ఆన్సర్ 4. పరిణామాత్మకమైనది. నెక్స్ట్, పెరుగుదల లక్షణం కానిది ఏది? ఆన్సర్ 2. నిరంతర ప్రక్రియ. ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావ చర్య అని దేనిని అంటారు? ఆన్సర్ 2. పెరుగుదల. పండితపుత్ర పరమశుంఠ అను నానుడి ఈ నియమానికి వర్తిస్తుంది. ఆన్సర్ 3. ప్రతిగమన నియమం. నెక్స్ట్, భాషా బోధన విషయంలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనేవి ఒక క్రమంగా నేర్పించుటకు కారణం ఏమిటి? ఆన్సర్ 3. వికాసం క్రమానుగతమైనది. నెక్స్ట్, రాణికి పుట్టిన 2 పిల్లల్లో ప్రణితి తెలుపు రంగులోను, ప్రణీత్ నలుపు రంగులోను పుట్టాడు. దీనికి అనువంశిక నియమం ఏమిటి? ఆన్సర్ 2. వైవిధ్య నియమము. నెక్స్ట్,
వికాస నియమమునకు సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ 3 వికాసం విచ్ఛిన్న ప్రక్రియ. నెక్స్ట్, విష్ణు బడి నియమాల అనుసారంగా నడుచుకోవాలని తెలుసుకొని ప్రవర్తించాడు. అయినా విష్ణు కోల్బర్గ్ యొక్క ఈ నైతిక వికాస స్థాయికి చెందుతాడు. ఆన్సర్ 3 సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్, పియాజే పేర్కొన్న ఇంద్రియ చాలక దశలోని రాజేష్ కనిపించని తల్లిని గురించి వెతికితే రాజేష్ ఈ భావన పొందినట్లు. ఆన్సర్ 2 వస్తు స్థిరత్వ భావన. నెక్స్ట్, ప్రణితి బొమ్మలకు స్నానం చేయించడం, దుస్తులు వేయడం, సీసాతో పాలు త్రాగడం వంటి పనులు చేస్తూ ఆడుకుంటుంది. అయినా పరిణితి పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశకు చెందుతుంది? ఆన్సర్ 2 అమూర్త ప్రచాలక దశ. నెక్స్ట్, క్రింది వికాస నియమములలో తప్పుగా రాయబడినది ఏది? ఆన్సర్ 4 వికాసం నిర్దిష్ట అంశాల నుండి సాధారణ అంశాల వైపు ప్రయాణిస్తుంది. నెక్స్ట్, శ్రీ బాలాజీని 3 సంవత్సరాల వయసులో సూదితో గుచ్చినప్పుడు మొదట శరీరం అంతటినీ కదిలించడం, 10 సంవత్సరాల వయసుకు సూదితో గుచ్చితే గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదిలించడం అయినా ఇది ఏ వికాస నియమాన్ని తెలుపుతుంది? ఆన్సర్ 4 వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. నెక్స్ట్, మందబుద్ధి గల కరుణాకర్ మానసిక వికాసంతో పాటు భాషా సాంఘిక వికాసాలలో కూడా వెనకబడి ఉన్నాడు అనున్నది ఇది వికాస నియమమును తెలుపుతుంది. ఆన్సర్ 1 వివిధ వికాసాల పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, నైతిక వికాసం ఈ వికాసంపై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ 3 సంజ్ఞానాత్మక వికాసం. నెక్స్ట్, ప్రకాష్ మంచివాడు అనిపించుకోవడానికి ఉపాధ్యాయుడు చెప్పిన పనులన్నీ చేయడం అనేది కోల్బర్గ్ ప్రకారం ఏంటి? ఆన్సర్ 2 సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్, నువ్వు నాగరాజుతో స్నేహం చేశావు, వాడు చెడిపోయేది కాక నిన్ను చెడగొడుతున్నాడు అని తండ్రి అనగా నువ్వు నన్ను ఏమైనా అనుగాని నాగరాజుని ఏమైనా అంటే నేను ఊరుకోను అని వెంకటేష్ అన్నాడు. ఇలాంటి సందర్భం ఏ వయస్సులో సహజం? ఆన్సర్ 2 కోమార దశ. నెక్స్ట్, క్రింది వానిలో వికాసం గురించి సరికానిది ఏది? ఆన్సర్ 3 వికాసం మాపనయుతమైనది. నెక్స్ట్, హోంవర్క్ చేయాలి లేకపోతే అమ్మ కొడుతుంది అను పిల్లవాడు ఏ నైతిక స్థాయికి చెందుతాడు? ఆన్సర్ 2 పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్, జానకి తన ఎదురుగా ఉన్న వారిలో అందరికంటే పొడవైన వారి ఎవరో చెప్పగలిగినది, కానీ ఎదురుగా లేనప్పుడు ఊహించలేకపోయినది. అయినా పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఈ దశకు చెందుతుంది. ఆన్సర్ 3 మూర్త ప్రచాలక దశ. ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.